మంత్రమంత్రార్థగంగురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. భారద్వాజ కులాబ్ధీందుం వేద వేదాంతపారగం శ్రీవేంకటార్య సత్శిష్యం నృసింహార్య గురుం భజే. యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మం వ్యామోహతః తదితరాణి తృణాయ మేనే. అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ధ్యాయే భద్రాద్రివైకుంఠరామం సీతారమాన్వితం శంఖచక్రధనుర్బాణధరం సౌమిత్రిసేవితం. ఓం నమః సర్వవేదాంతవేద్యాయ పరమాత్మనే. వేదేభ్యో వేదదర్శిభ్యో మహర్షిభ్యో నమో నమః. భగవద్బంధువులారా, మీ అందరికీ ముందుగా విజయదశమి శుభాకాంక్షలు. భద్రాద్రిరాముని యొక్క దివ్యానుగ్రహంతో, భగవద్రామానుజుల యొక్క దివ్య కరుణాకటాక్ష వీక్షణములతో మీరందరూ కూడా సకుటుంబంగా సపరివారంగా సకల శ్రేయస్సులను పొంది హాయిగా సుఖంగా ఉండాలి అని మనసారా కోరుకుంటూ మీ అందరికీ మరోమారు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. విజయదశమి చాలా గొప్ప పర్వదినములలో ఒకటి. దక్షిణాయనంలో ఒక నవరాత్రులని, ఉత్తరాయణంలో మధ్యలో వచ్చే ఒక నవరాత్రులు అని మనం ప్రారంభంలో చెప్పుకున్నాము. ఒకటి ఉత్తరాయణం మధ్యలో వచ్చే, లేక సంవత్సరారంభంలో ఉండే వసంత అనేటువంటి పేరుతో వచ్చే నవరాత్రులు, ఇప్పుడు ఈ శరత్ అనే పేరుతో వచ్చే నవరాత్రులు. ఈ శరన్నవరాత్రులేమో అమ్మవారిని ఉపాసించడానికి వీలైన అనువైన ఆవశ్యకమైనటువంటి, ఈ రోజుల్లోనే ఉపాసించాలి, తర్వాత ఉపాసించకూడదు అంటారు. విశేష ఫలప్రదాయకములైన రోజులు అని అంటారు. అదేవిధంగా వసంత నవరాత్రులు సాక్షాత్ భగవంతుని ఉపాసించేటువంటి నవరాత్రులు. అమ్మవారిని స్వామివారిని కూడా ఉపాసన చేసే, అర్చించే, ఆరాధించే ఒక మంచి రోజులుగా ఈ రెండు నవరాత్రులు ఏర్పడ్డాయి. తరువాత వచ్చిన నవరాత్రులు చాలా ఉన్నాయి. అవి ఆయా సంప్రదాయములకు అనుగుణంగానో, లేకపోతే కొన్ని కొన్ని సంఘటనలకి ఆనుకూల్యంగానో మనం ఏర్పరచుకున్నవి కొన్ని, ఇప్పుడు ఇంకా తయారవుతున్నవి కొన్ని, ఇలా చాలా ఉంటాయి, ఉండొచ్చుగాక. శాస్త్రీయములైనటువంటి నవరాత్రులుగా మనకి రెండు నవరాత్రులు కనిపిస్తాయి. ఈ నవరాత్రులలో ఈ మాసం అశ్విని నక్షత్రంతో కూడి ఉండే పూర్ణిమ నాడు చంద్రుడితో అశ్విని నక్షత్రం కూడి ఉండడం వల్ల ఈ మాసాన్ని ఆశ్వయుజ మాసము అని అంటారు. ఈ ఆశ్వయుజ మాసము అనే పేరు రావడానికి గల కారణం, ఈ మాసం ఈ శరదృతువులో వస్తుంది. శరదృతువుకి 2 మాసాలు, వసంత ఋతువుకి 2 మాసాలు. ఈ లెక్క మనకు తెలిసినది, కొత్త కథ ఏం కాదు. కానీ చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ ఇత్యాది పాల్గొనాంతంగా ఉండేటువంటి పేర్లు కంటే
వేదంలో ఈ మాసమునకు ప్రత్యేకమైనటువంటి ఒక నామములు కనిపిస్తాయి. అలాంటి ఒక క్రమంలో ఈ మాసానికి ఇషమాసము అని పేరు. ఇషహ అని పేరు ఈ మాసానికి. ఇషహ అంటే అర్థం మనం దేన్నైతే అభీష్టాన్ని కోరుకుంటాము, దేన్ని పొందాలనుకుంటాము, అలాంటి అభీష్టాన్ని నెరవేర్చడానికి వీలైనటువంటిది అని అంటారు. ఉదాహరణకి వసంత మాసానికేమో చైత్ర మాసానికేమో మధుమాసము అని పేరు. ఇది కొంచెం వినుంటాం, కవిత్వాల్లో కానీ సినిమా పాటల్లో కానీ వినుంటాం. ఈ మధుమాసం అనే పదాలు సాధారణంగా కవులు వర్ణిస్తూ ఉంటారు. వైశాఖ మాసాన్ని మాధవ మాసము అని అంటారు. మధుశ్చ మాధవశ్చ వాసంతికా వృతు, ఈ రెండు కలిపి వసంత మాసము అని పిలుస్తారు. శుక్రశ్చ శుచిశ్చ గ్రీష్మా వృతు, శుక్రమాసం అనగా జ్యేష్ఠ మాసము, శుచి మాసం అనగా ఆషాఢ మాసము అని పేరు. నభశ్చ నభస్యశ్చ వారుషికా వృతు, నభో మాసమని, నభస్సి మాసమని, నభస్య మాసమని ఈ రెండు కూడా వర్ష ఋతువులో వచ్చేది. శ్రావణం, భాద్రపదం. ఆశ్వీజ కార్తీకములేమో ఇషశ్చోర్జశ్చ శారదా వృతు, ఇషమాసము ఊర్జమాసము అని అంటారు. ఇషమాసం అంటే ఆశ్వీజ మాసం, కార్తీక మాసానికి ఊర్జమాసము అని పేరు. ఇషశ్చోర్జశ్చ శారదా వృతు, తపస్య తపస్యశ్చ హైమంతికా వృతు, మధుశ్చ మాధవశ్చ వాసంతికా వృతు, శుక్రశ్చ శుచిశ్చ గ్రీష్మా వృతు, నభస్య నభస్యశ్చ వారుషికా వృతు, ఇషశ్చోర్జశ్చ శారదా వృతు, తపస్య తపస్యశ్చ హైమంతికా వృతు. ఇలా వరుసగా ఈ మాసముల పేర్లు వేదంలో మనకు ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఆ క్రమంలో ఈ మాసాన్ని ఇషమాసము అంటే అభీష్ట సిద్ధిని కలిగించేటువంటి మాసము అనే అభిప్రాయంలో కూడా మన పెద్దలు ఈ మాసాన్ని పరిగణిస్తారు. ఈ మాసంలో శ్రవణ నక్షత్రం కనుక, శ్రవణము అనే నక్షత్రం కనుక దశమి నాడు కూడి ఉంది. ఒక్కొక్క తిథి ఒక్కొక్క నక్షత్రంతో కూడి ఉన్నప్పుడు ఒక అద్భుతమైనటువంటి శక్తి ఆ కాలానికి కలుగుతుంది అని జ్యోతిష్ శాస్త్రవేత్తలు తెలియజేస్తారు. వేదము తెలియజేసింది, ధర్మశాస్త్రములు మహర్షులంతా దర్శించారు. ఉదాహరణకి శ్రావణ మాసంలో ఏనాడైతే రోహిణీ నక్షత్రం కూడి ఉంటుందో అష్టమి తిథితో, దానికి శ్రీ జయంతి తిథి అని పేరు. ఈనాడు జయంతి అని పిలుస్తున్నాం కదా మనం. ఫలానాబార్ జయంతి, భగవద్ రామానుజ జయంతి, ఆ జయంతి అని. ఈ జయంతి అనే పేరు అన్నింటికీ వర్తించేదేం కాదు వాస్తవంగా. జయంతి అనే పేరు శ్రావణ మాసంలో బహుళ పక్షంలో అష్టమి తిథి నాడు రోహిణీ నక్షత్రంతో కూడి ఉండే ఆ రోజుకి జయంతి అని పేరు. ఇలాగ ప్రతిరోజుకు ఒక పేరు ఉంటుంది. ఆలోచించండి, ఎన్ని రోజులు, ఎన్ని తిథులు, ఎన్ని నక్షత్రాలు, ఈ నక్షత్రాలకి ఉండే యోగాలని బట్టి చాలా అద్భుతమైనటువంటి వాటిని ఆ కలయికలకి యోగములని పేరు. అది జయంతి యోగము అని పేరు. అదే విధంగా ఈ మాసంలో, ఈ ఆశ్వీజ మాసంలో శుద్ధ దశమి నాడు కనుక శ్రవణ నక్షత్రం కూడి ఉంటే ఆ యోగానికి విజయ యోగము అని పేరు. దీన్ని విజయ యోగము అని పిలుస్తారు. అది విజయా తిథి అని అంటారు. అంటే విజయా తిథి అయినటువంటి దశమి కాబట్టి దీనికి విజయాదశమి లేక విజయదశమి అని పేరు. ఇది రెండు కథల వల్ల మనకి చాలా ప్రాచుర్యం. ఇప్పుడు ఏదైనా ఒక వేదంలో చెప్పబడ్డ అంశాన్ని మనకు అర్థం కావాలి, దాని యొక్క వైభవం తెలియాలి అంటే బ్రహ్మణములైనటువంటి కథల ద్వారా, పురాణ ఇతిహాసాదులలో ఉండేటువంటి కథల ద్వారా ఈ అంశాన్ని జోడించుకుని అబ్బా ఇంత గొప్పది,
ఫలానా వారికి, మనకి బాగా తెలిసినటువంటి ఫలానా వారికి దీనివల్ల ఈ లాభం కలిగింది, మనం బాగా నిత్యము తలుచుకునే ఈ వ్యక్తులకు ఈ రోజున ఇలా చేయడం వల్ల వాళ్ళకి ఈ క్షేమం కలిగింది కాబట్టి మనకు కూడా ఈ క్షేమం కలగాలి అనుకుంటూ మనం ఈ కర్మ, ఈ విషయం ఎందు లేక ఈ తిథి ఎందు మరింత ప్రవర్తించేటట్టుగా ఉండే వేదోపబృంహణముల కథలో మనకి భారతంలో ఒక కథ, రామాయణంలో ఒక కథని ఈ విజయదశమి పండుగకి కలిపే ప్రయత్నం చేస్తారు. అంటే కలిపే ప్రయత్నం చేస్తారు ఎందుకనంటే భారతంలో ఉండే కథకి సంబంధం ఉన్న రామాయణ కథకి వాల్మీకం ప్రకారంగా పెద్ద సంబంధం కనిపించదు. కానీ ఇతర కల్పాంతరములో జరిగినటువంటి రామకథను అనుసరించో లేదా ఇతర రామాయణాంతరములలో ఉండేటువంటి అంశములను పట్టో దీన్ని దసరా అని పిలుస్తుంటాం. దసరా అంటే అర్థాన్ని దశహర అనే అర్థాన్ని అనే పదం నుండి ఏర్పడిన పదంగా చెప్తాం. దశ అనే పదానికి చాలా అర్థాలు తీసుకోవచ్చు. మన ఇష్టం వచ్చినట్టుగా తీసుకోవడానికి వీల్లేదు కదా. ఆ పేరు పెట్టిన వారు ఏ అభిప్రాయంతో పెట్టారు, ఏ అభిప్రాయంతో మన పెద్దలంతా దాన్ని ఆ ఆచరిస్తూ వచ్చారో దాన్ని తీసుకోవాలి. కాబట్టి దశహర అంటే అర్థం దశకంఠుడైన రావణాసురుని హర హరించిన నాడు అని ఒక అర్థాన్ని చెప్పారు. రెండు రకాలు. సాధారణంగా అయితే వాల్మీకి రామాయణం ప్రకారంగా అయితే సాధారణంగా లోకంలో ఉండే కథని పట్టి చూస్తే రావణాసుడు సంహరించిన రోజు ఈ దసరా అని రామలీలా మహోత్సవాలు కూడా ఔత్తరాహికులు చాలా చేస్తూ ఉండడం, వాళ్ళని బట్టి మనం కూడా దాన్ని ఆచరిస్తూ ఉండడం పెద్ద ఇబ్బంది లేనటువంటి రీతి. కాబట్టి రాముని యొక్క విజయానికి, రావణాసుని యొక్క వినాశనానికి అది ఒక ముఖ్యమైన ఘట్టానికి సంబంధించినట్టుగా ఉన్నది. కాబట్టి రావణాసురుని వినాశనము అంటే చెడు నశించడం అని, రాముని యొక్క విజయము అంటే మంచికి స్థాపన కలగడము అని భావిస్తాం. కాబట్టి దీన్ని రావణాసుని సంహరించినటువంటి నాటిగా దీన్ని కొలవడం ప్రారంభించారు. కానీ దీనితోని ఈ పేరు ఏర్పడింది. కానీ వాల్మీకి రామాయణం ప్రకారంగా చూస్తే కనుక రావణాసురుని సంహరించడానికి భగవంతుడు రామచంద్ర ప్రభువు సంకల్పించిన నాడు. ఆయన సంకల్పిస్తే అయిపోతారు, మనస్సులో తలిస్తే అయిపోతుంది. ఆయన రాముడిగా పుట్టనవసరం లేదండి. వైకుంఠంలో ఉండే పరమాత్మే రావణాసుడు చనిపోవాలి, రావణాసుడు నేను వెనక్కి తీసుకోవాలి అనుకుంటే ఆయన కాదని ఆయన మాటకో ఆయన సంకల్పానికో ఎదురుగా ఉండేటువంటి అంశం ఏదీ లేదు. బ్రహ్మ సృష్టిలో ఎవరి చేత చావు లేకుండా ఉండాలని వారు మనం కోరుకుంటే బ్రహ్మ సృష్టిలో లేని పరమాత్మ మళ్ళీ మనిషిగా పుట్టవలసిన అవసరం కూడా ఏంటి? మనుషుల వల్లే ఈ చావు కావాలి అని కోరుకున్నాడు తప్ప సాక్షాత్ భగవంతుడితో చావు లేకుండా ఉండాలని కోరుకునేటువంటి అధికారము ఎవరికి లేదు, ఇచ్చే అధికారము ఎవరికి. కాబట్టి భగవంతుడు అక్కడ ఉండి సంకల్పించే రావణాసుని సంహరించవచ్చు. మరి సంహరించకుండా అలా పుట్టడానికి కారణమే నిజౌజసా ధ్యాసయితుం జగద్రుహాం అని అంటారు మన మాఘకవి ఆ శిశుపాల రథంలో. భగవంతుడు ఎందుకు అవతరిస్తాడో తెలుసునా? మన పూర్వాచార్యులు చాలా అందంగా చెప్పారు. భగవంతుడు అవతరించేది వాళ్ళని చంపడం కోసం, ఆ వరాలకు అనుగుణంగా తనను తాను మలుచుకుంటూ ఆయన అవతరించాడు అని చెప్పడం అనేది ఒక స్వారస్యం. అసలు తనతో మాట్లాడాలి, తనను చూడాలి, తనతో తిరగాలి, తనతో ఆడాలి, తనను కడుపున ముయ్యాలి, తన యొక్క వైభవ లీలలను మళ్ళీ మళ్ళీ మననం చేసుకోవాలి అనుకునే వారి కోసం తను అవతరిస్తాడు. అక్కడ ఉండి చనిపోవాలి అనుకుంటే చనిపోతాడు రావణాసుడు. కానీ ఆ కృష్ణ పరమాత్మనో రామచంద్ర ప్రభు నా కడుపున మొయ్యాలి అనుకునేటువంటి కౌసల్యకో దేవకికో లేకపోతే అదితికో కోరిక ఎట్లా తిరుగుతుంది? తాను పుట్టకపోతే భగవంతుడితో ఆడుకోవాలి అనుకునే గోపికలతోనో ఆడుకుని ఆనందించాలనుకునే గోప బాలకులతోనో తాను అవతరించకపోతే ఎట్లా కుదురుతుంది? కాబట్టి భగవంతుని అవతారం ముందు సాధు పరిత్రాణం కోసమని అలా అవతరిస్తూ ఉంటారు. కాబట్టి రామచంద్ర ప్రభువు సంకల్పిస్తే చాలు. అలాగా రామస్య ప్రియదర్శిని
అనేటువంటి పేరుతో శ్లోకాన్ని కూడా మన పెద్ద ధర్మసింధు ఇత్యాది గ్రంథాలు తెలియజేస్తుంటారు. ఇది ఆ రకంగా రాముడికి విజయాన్ని ప్రసాదించింది అని, పాండవులకు కూడా శమీ పూజ, శమీ ద్వారా ఆయుధ సేకరణ, తద్వారా వాళ్ళు ఉత్తర గోగ్రహణం లాంటివి చేయడం, అందులో విజయాన్ని పొందడం, అది చాలా పెద్ద యుద్ధము. మహాభారత యుద్ధమును గొప్ప ప్రభావితం చేసిన యుద్ధం ఉత్తర గోగ్రహణ యుద్ధం. మహాభారత యుద్ధంలో అతిరథ మహారథులుగా ఉండేవారు అందరూ కూడా వచ్చారు గోగ్రహణం. అప్పుడు చాలా మంది యోధానుయోధులంతా కూడా అర్జునుడికి సహాయంగా ఉన్నారు. కానీ ఇక్కడ అసహాయ స్థూరుడై ఒక వీరుడు ఉంటే, ఒక సామాన్య వీరుడైన ఉత్తర కుమారుణ్ణి తన సారథిగా చేసుకుని వారి మీద విజయం సాధించాడు. దాన్ని బట్టి భీష్మ పితామహుడు కూడా చూసావా, విజయుడయ్యాడు. అర్జునుడికి విజయుడనే పేరు తెప్పించినటువంటి నాడు ఈ విజయదశమి. కాబట్టి అర్జునుని విజయునిగా తీర్చిదిద్ది మహాభారత సంగ్రామంలో కూడా ఈయనే విజయుడు అవుతాడనే సంకేతాన్ని పంపించినటువంటి రోజు. ఆ రెండు రకాల చూసినా కూడా ధనుర్ధారి అయిన రామచంద్ర ప్రభువుకి, ధనుర్ధారి అయినటువంటి అర్జునునికి కూడా విజయాన్ని ప్రసాదించే రోజు. అందుకని క్షత్ర తేజస్సు కలిగింది, పరిపాలకులైన ఈ లోకాన్ని పరిపాలించడానికి ఉండేటువంటి క్షాత్ర పురుషులందరికీ కూడా విజయదశమి విజయాన్ని ప్రసాదించే రోజని ఈ రోజున రాజ్యాం పట్టాభిషేక అని చేస్తారు. ఒక కొత్త యువరాజుని మనం పట్టాభిషేకం చేయాలనుకోండి, ముహూర్తాలు గట్టా చూడక్కర్లా, విజయదశమి నాడు కూర్చోబెట్టి పట్టాభిషేకం చేస్తారు. నక్షత్రాల బలం కుదిరిందా, గ్రహ బలం కుదిరిందా ఇత్యాదులన్నీ తర్వాత అంశాలు. ఈ రోజు కారణం ధనుర్ధారులై ఉండేటువంటి వారిద్దరికీ కూడా విజయాన్ని ప్రసాదించిన రోజు, వాళ్ళిద్దరినీ విజయులు అని కీర్తించేటట్లుగా చేసిన రోజు. కాబట్టి రాముడికి కూడా విజయుడని పేరు. రాముడు ఉండే నగరానికి సాకేతమనో అయోధ్యనో అంటాం కదా, తానొక విజయనగరం అందునున్న వాడు అనే కీర్తన చూస్తే ఏమిటా విజయనగరం? అయోధ్యాపురం. సాకేతం అంటే అర్థం రెపరెపలాడే విజయధ్వజము. ఏ నగరము మీదైతే ఎప్పుడు అలాగా రెపరెపలాడుతూ ఎగురుతూ ఉంటుందో అలాంటి విజయధ్వజము కలిగిన పురము సాకేతపురం. కాబట్టి విజయపురము అని పేరు. రామునికి విజయుడు అని మన పెద్దలు కీర్తిస్తారు. విజయరాముడు అనేటువంటి మూర్తి ఉపాసన క్రమంలో కూడా విజయరామ ఉపాసన ఉన్నది, అది తర్వాత అంశం. ఇది విజయం. ఈ దశమి నాడుకి మరి ఎందుకు ఇంత గొప్పతనం? ఈ దశమి శ్రవణ నక్షత్రంతో కూడి ఉంటే ఏమీ ఫలము? ఈ దశమి ఎవరు అంటే లక్ష్మీ స్వరూపము అని తిథి యొక్క తత్వ విషయం చెప్తుంది. లక్ష్మికి దీనికి సంబంధమే. లక్ష్మీ స్వరూపంగా ఈ తిథి ఎందుకు ఏర్పడుతుంది? ఈ ఆశ్వీజ మాసంలో ఈ నవరాత్రులన్నీ కూడా అమ్మవారి పరంగా, అందుకని శరదమృతూనాం ప్రీణామి సామా ప్రీతా ప్రీణాతు హేమంత శిశిరామృతూనాం ప్రీణామి. వేదంలో ఒక్కొక్క ఋతువుని నేను ఉపాసన చేస్తున్నా, ఆ ఋతువు నాకు ఈ క్షేమాన్ని కలిగించుగాక, నన్ను ప్రేమించుగాక, నన్ను తన ప్రీతిపాత్రుడిగా గ్రహించుగాక అని ఒక మంత్రం వస్తుంది. అందులో నేను వసంత ఋతువుని ప్రేమిస్తున్నా. ఆ వసంత ఋతువు అంటూ పుంలింగ శబ్దాన్ని వాడతారు. గ్రీష్మ ఋతువు కూడా పుంలింగ శబ్దాన్ని వాడతారు. వర్షా ఋతువుకి బహువచనాన్ని వాడతారు. హేమంత ఋతువుకి ద్వివచనంగా వాడతారు. కానీ శరదృతువుని, శరత్ అనేటువంటి పదాన్ని స్త్రీమూర్తిగా భావించి, అమ్మవారి యొక్క స్వరూపంగా భావించి, ఆధ్యాది మహాలక్ష్మి స్వరూపంగా భావించి శరత్ సామా ప్రీత ప్రీణాతు. ఆమె ఆ భగవతి, ఆ ఆధ్యాది మహాలక్ష్మి, ఆదిలక్ష్మి ఎవరైతే ఉన్నారో విజయలక్ష్మి, ఆమె మా చేత ఆనందించబడి, అంటే మా కైంకర్యములను అందుకుని సామా ప్రీత ప్రీణాతు, నన్ను ఇష్టపడుగాక, నన్ను
తన ప్రీతిపాత్రుడిగా గ్రహించుగాక అని ఆమంత్రించారు. ఈ నవరాత్రులు అమ్మవారికి సంబంధించినవి కావడం చేత ఈ 9 రాత్రుల్లో అమ్మవారిని వివిధ రూపములలో కానీ లేదా వివిధ పద్ధతుల్లో కానీ ఉపాసన చేసినప్పుడు ఆమె చాలా ఆనందంతో చాలా పొంగిపోయి దశమి నాడు తను ఆ తిథిని తన యొక్క స్వరూపంగా ప్రకటించింది. అంటే ఈ ఈ ఈ 9 తిథుల యొక్క ఉపాసన ఫలితంగా లక్ష్మీ అమ్మవారు చాలా ప్రీతి విశిష్టురాలి, ప్రీతి మూర్తిగా మనకి సాక్షాత్కరిస్తుంది. అమ్మవారిని ప్రీతి అనే నామంతో కూడా మనం కొలవడం లక్ష్మీ అష్టోత్తరాదుల్లో మనకు చాలా ప్రేమ స్వరూపంగా అమ్మవారు ఉండే రోజు ఈ రోజు విజయదశమి. కాబట్టి ఇలాంటి రోజున శ్రవణ నక్షత్రం అనగా తిథి అమ్మవారి స్వరూపమై, శ్రవణము భగవత్ స్వరూపమై, శ్రవణ నక్షత్రం విష్ణుర్దేవత అని ఈ రెండూ కలిస్తే శ్రవణ దశమి యోగముల చేత ఏర్పడేటువంటి ఈ రోజు అమ్మవారి యొక్క అనుగ్రహంతో మనందరికీ కూడా సకల విజయములను ప్రసాదిస్తుంది అనేటువంటి దాంతో ఈ రోజున అమ్మవారిని పూజిస్తారు. అమ్మవారిని ఎలా పూజిస్తారు తెలుసుకున్నా? సకల జగత్కారణమైన రూపంగా పూజిస్తారు. సకల జగత్కారణమేది? సాధారణంగా ఆ దివ్య దంపతులు ఇద్దరు సకల జగత్కారణం. భగవంతుడికి సంకల్ప శక్తిగా, ఇచ్ఛాశక్తిగా తాను ఉండి ఈ జగత్ సృష్టికి యద్ధ్రూ భంగా ప్రమాణం స్థిరచర రచనా తారతమ్యే మురారేహే అని శ్రీయై సమస్త చిదచిద్విధానం వ్యసనం హరేహే అంగీకారభిరాలోకై సాధయంతే కుతోంజలి. అలాగా ఆ తన యొక్క కనుసైగలతో జగత్ సృష్టి యొక్క నిమ్నోన్నతములను కానీ ఈ వైవిధ్యమును కానీ పుట్టించేటట్టుగా, అంటే కర్మ సంకేతములను అందించేటువంటి తల్లిగా, సృష్టికర్త్రిగా, సృష్టికర్త అయినటువంటి పరమాత్మకు తను పరమాత్మ స్వరూపంగా ఉండేటువంటి అమ్మ. ఇది సృష్టి క్రమానికి సంబంధించి. కానీ వేదంలో సృష్టి అంతా ఎలా ఏర్పడింది అనంటే, భూతలం మీద ఉండే సృష్టి అంతా కూడా జగత్ సృష్టి. భూతలం మీద ఏర్పడేటువంటి సకల ప్రాణి కోటి ఎలా ఏర్పడ్డాయంటే ఒక పుంసవన క్రియ అనేటువంటి క్రియని వేదం చెప్తూ శమీమశ్వత్థ ఆరూఢస్తత్ర పుంసువానం కృతం తద్వై పుత్రస్య వేదానం తత్స్త్రీ స్వాభారామసి అనుకుంది. అశ్వత్థ వృక్షము, శమీ వృక్షము ఈ రెంటి కలయిక వల్ల ఈ జగత్ సృష్టి అంతా ఏర్పడుతోంది. అలాంటి సృష్టి ఏర్పడడానికి వీలైన గొప్ప శక్తిని స్త్రీల యందు ఉంచేటువంటి గొప్ప పర్వదినము ఇది. స్త్రీలలో సంతాన రూపమైనటువంటి అద్భుతమైన శక్తిని ప్రవేశింపచేసి వారి ద్వారా సృష్టికి మరింత పరిపుష్టిని కలిగించేటట్లుగా ఉండేటువంటి రోజు కూడా ఈ రోజు. అలాగా ఆ స్త్రీలందరికీ కూడా, ఆడవారందరికీ కూడా సంతానం అనేది ఇద్దరి వల్ల కదా ఏర్పడుతుంది. వీరిద్దరికి కూడా ఒక అద్భుతమైన ధర్మ ప్రజా సంపత్తి కలగడం కోసమని అలా జగత్కారణముగా ఈ సృష్టికి ఒక కారణముగా ఉండే శమీ వృక్ష అధిదేవతగా అమ్మవారిని ఆరాధిస్తారు. ఈనాడు శమీ వృక్షాన్ని సమీపానికి వెళ్ళడం కానీ, శమీ వృక్షాన్ని యొక్క గాలిని పెంచడం కానీ, శమీ యొక్క ఆకులను అక్షతలుగా ధరించడం కానీ ఇవన్నీ చాలా శ్రేయప్రదాయకములుగా శాస్త్రం. వాటిని వెండి బంగారాలు అని అంటారు. కొన్ని ప్రాంతములలో, ప్రధానంగా మా తెలంగాణ ప్రాంతంలో వాటిని లాగా చేతిలో అక్షతలతో పాటు పెట్టి ఒకరొకరు చాలా ఆలింగనం చేసుకుని తమ యొక్క స్నేహభావాన్ని, ఆర్ద్రతని వారికి యోగ్యతకు అనుగుణంగా దీన్ని అనుసరిస్తారు, ఆచరిస్తారు. ఒక అద్భుతమైన ప్రీతిని కలిగించే రోజు. అందుకే ఈ ప్రేరణం అంతా దానికోసం కదా. కాబట్టి సామా ఆ ప్రీత ప్రీణకు అంటూ ఈ రకంగా గొప్ప ప్రీతిని అమ్మవారి ప్రీతిని కలిగిస్తుంది. అమ్మవారికి మనని ప్రీతిపాత్రులుగా మారుస్తుంది. భగవంతుడు శ్రవణ నక్షత్రము అయి భగవంతుడు, దశమి తిథి స్వరూపమై అమ్మవారు, ఇద్దరూ కూడా ఒక అద్భుతమైనటువంటి కలయిక. ఇది ఒక యోగం కాబట్టి ఈ యోగం సకల శ్రేయ ప్రదాయకమని ఈ రోజున
విజయదశమిగా పిలుస్తారు. గొప్ప పర్వదినంగా భావిస్తారు. ఈరోజు పట్టాభిషేకాన్ని పొందిన రాజులంతా విజయాన్ని పొందుతారు, విజయులై ఉంటారు, ధర్మబద్ధమైన పరిపాలన చేస్తారు. చక్కటి మళ్ళీ ఇలాంటి గొప్ప ఆ ధర్మ ధర్మానుగుణమైన పరిపాలన చేయగలిగే సంతానాన్ని కంటారు. ఇవన్నీ కూడా విజయదశమి పర్వదినాన్ని పాటించడంలో ఉండేటువంటి అద్భుతమైనటువంటి ఫలితములుగా మనకి పెద్దలు ఈ ఈ విధి యొక్క వైభవాన్ని ప్రకటిస్తారు. ఇందులో ఒక తమాషా కూడా ఉంది. విజయదశమి అంటే విజయద శమి అని విడది. విజయద శమి అంటే విజయమును ప్రసాదించే శమి వృక్షము అని ఒక అర్థాన్ని మన అందంగా మన పెద్దలు చెప్పారు. విజయమును ప్రసాదించేది శమి వృక్షం కదా. కాబట్టి ఆ శమీ వృక్షం వారికి అలా చేసింది అని రామచంద్ర ప్రభువు కూడా శమీ వృక్షానికి ఆరాధన చేసి జైత్రయాత్ర ప్రారంభించాడని పాండవులు అంటే ధర్మరాజు. ఇతిహాసములు రెండైతే ఒక మహేతిహాసంగా ఉండేటువంటి ఒక అద్భుతమైన దివ్యేతిహాసంగా ఉండేటువంటి రామాయణమునకు రామచంద్ర ప్రభువు కథానాయకుడు, ఈ మహేతిహాసంగా ఉండే భారతమునకు ధర్మరాజు కథానాయకుడైతే వీరిద్దరూ కూడా తమ తమ జైత్రయాత్రలకు ఈ తిథిని ఒక అద్భుతమైనటువంటి రోజుగా పరిగణించారు. కాబట్టి నేనంతా కూడా ఈ విజయదశమి నాడు మీకు విజయములు కలగాలి అని ప్రార్థించారు. విజయములు కలగాలి అంటే ఏమిటి? మనం దేవుల్లో విజయాన్ని సాధించాలి. సాధారణంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క అంశం ఉండొచ్చు కానీ అవి భౌతికములైన శారీరక సంబంధం లేని విజయం. ఆత్మికమైన పరమాత్మికమైన విజయం మనం పొందవలసి ఉంటుంది. అది దేని వల్ల పొందగలుగుతాం? ఆ విజయాన్ని పొందించే రోజు. అలా ఆధ్యాత్మికమైనటువంటి విజయాన్ని పొందాలి అంటే సాధనమేమి? సామా ప్రీత ప్రీణాతు. అమ్మవారు భగవంతునితో కూడి ఉండే లక్ష్మీనాథుడు. వారిద్దరూ కూడా వారి ప్రీతులై మనం అనుగ్రహించాలి. వారికి ప్రీతి కలిగితేనే మనం తరిస్తాం తప్ప మనం చెప్పే ప్రవచనములో లేదా మన మేధాశక్తియో లేకపోతే చాలా ప్రవచనాలు విని చాలా వేదాంత శాస్త్రం యొక్క శ్రవణం వల్ల కలిగిన యోగ్యతలో ఇవేమీ మనం తరింపచేయవు. ఎవరిని పరమాత్మ గ్రహిస్తాడో వరిస్తాడో ఆ పరమాత్మ వరించబడ్డ వాడు తరిస్తాడు. ఇది మనకి విజయదశమి చెబుతోంది.